కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈరోజు నీ బర్త్డే కదబ్బా, గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెప్దామని వచ్చుండాను. హ్యాపీ బర్త్డే టు యు. ఆపు. నటించింది చాలు, ఇంకాపు. నువ్వు చెప్పిన మాటలు నమ్మటానికి నేను పాత రేవతిని కాదు. నీ నాటకాలాపి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. అట్నే పోతాను. ముందు నువ్వు గిఫ్ట్ తీసుకో. ఛీ, నీ మొహం చూడటానికి అసహించుకునేదాన్ని నువ్విచ్చే గిఫ్ట్ తీసుకుంటానని ఎలా అనుకున్నావు? చూడు, నీ గురించి కొబ్బరి తోటలోనే చెప్పేదాన్ని, కానీ నాది నీలాంటి క్యారెక్టర్ కాదు కాబట్టి చెప్పకుండా వదిలేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో, ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి చెప్తాను. అట్నే అబ్బా, నీ ఇష్టమా. ఏం జరిగినా సరే భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు ఈ గిఫ్ట్ తీసుకున్నాక మాత్రమే ఈ నుంచి పోతాను, లేకపోతే పోను, అంతే. దత్తుడు వీడి దత్తుడు కాదురా బాబు, నా పాలిటేముడు. ఈడి గాని చూశాడనుకో, నాకు కాలు రాత్రే. అందరూ కనిపిస్తున్నారు, బుజ్జమ్మ కనిపించదేటో. బుజ్జమ్మ, అమ్మ బుజ్జమ్మ, ఎక్కడ పడుకున్నావా? బోస్, ఇదంతా భయమే. దెయ్యాలంటే నీకు కూడా భయం అనుకుంటాను, అందుకే ముసుగుదని పడుకున్నావు. వస్తున్నా. బుజ్జమ్మ, నీ పుట్టినరోజుకి గిఫ్ట్ తీసుకొచ్చాను, లే బుజ్జమ్మ లే. బుజ్జమ్మ లే బుజ్జమ్మ. బుజ్జమ్మ, బుజ్జమ్మ, అమ్మాయి ఎంత కట్టి తినదేటి? అమ్మా, అబ్బదేనబ్బ కనకాంబరం. చూడడానికి వానపాలు ఉంటుంది కానీ ఇంట్లో తిన్నంత ఇది ఒక్కరితే తినేస్తున్నట్టుంది. బక్కదానికి బలం ఎక్కువే.
ఏమైనా కోసంత జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ, అమ్మా బుజ్జమ్మ, అమ్మో లెగిత్తి మళ్ళీ తిన్నతదేమో. అయినా శ్రీకృష్ణుని సీతాదేవి తంతే పారిపోయాడా? లేదే, మనం కూడా అంతే. వ్యాస్ట్ ఈజ్ సేమ్ టు సేమ్. శ్రీకృష్ణుని సీతాదేవి తన్నిందా? పురాణాల మీద పొట్టలేనప్పుడు నీకెందుకురా? వచ్చిన పని చూద్దారి. ఏంటి ఏంటి తమాషాగా ఉందా? చెప్తే అర్థం కావట్లేదా? ఎవరికి చెప్పదులే అనుకుంటున్నావేమో. నువ్వు వెళ్ళలేదనుకో, ఇప్పుడు ఖచ్చితంగా నేను నేను అరుస్తాను. కూడా చెప్పున్నాను కదబ్బా, నువ్వు గిఫ్ట్ తీసుకున్న తర్వాత నేను పోతాననే. ఏంటి ఏంటి తీసుకునేది? ఊరుకుంటుంటే పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావేంటి? ఆటగా ఉందా? ఏయ్! భుజమా, 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 ఏమైందమ్మా? ఒకేసారి అంతలా శబ్దం వచ్చింది, ఏమైంది? భుజమ్మా, ఏంటమ్మా ఇది? ఎలా పగిలింది? ఇంకెలా పగిలుంటుంది? ఆ మాయిదారి పిల్లే పగలగొట్టు ఉంటుంది. వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా ఏదో పిల్లల్ని పెంచుతున్నట్టుగా పిల్లిని పెంచుతున్నారు. ఇందాక నా గదిలోకి వచ్చి నీళ్ల చెంబుని తన్నింది. ఇప్పుడు ఇక్కడికొచ్చి ఇదిగో దీన్ని పగలగొట్టింది. దీనివల్ల ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నామే బాబు. ఏదో గిఫ్ట్ ప్యాక్ లా ఉంది, ఏటమ్మా ఇది? అయ్య బాబోయ్, ఇలా గోకడాలు తన్నించుకోవడాలు మన వల్ల కాదు కానీ, అయితే అత్తిలి లేకపోతే కత్తిలి డైరెక్ట్గా అటాకింగ్స్ ఇచ్చేద్దరి. భుజమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సూర్యకాంతం ఎందుకు అరుస్తుందిరా? అబ్బతీనబ్బ కనకమరం పుచ్చుకారం ప్లగ్ లేటంటారు బాబు. నా పుట్టిలోకి ఇక్కడి నుంచి జంపింగ్ అయిపోలే. ఎవడే? యారా పారిపోయాడు. పారిపోయాడా? దొంగ సచ్చినోడు
ఎవడాడు? ఎరా ఎవడో తెలిసిందా? తెలియలేదు నాయనమ్మా, ఎవడో కానీ పారిపోయాడు. దొరుకుంటే నా ఎలా ఈరోజు. ఎవడేంటాడ్రా? స్వామి, నా జీవితం ఏంటో, నా జీవితాన్ని ఎటు తీసుకెళ్తున్నావో అర్థం కావట్లేదు. వాడు నాకు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు వాడిని నాకు దూరం చేశావు. వాడంటేనే అసహ్యపడుతున్న టైంలో వాడిని నా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావో, ఎందుకు ఇలా నాతో ఆడుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు స్వామి. నా వల్ల పరువు పోయిందని, ఆయన నమ్మకాన్ని మోసం చేశానని నాన్న ఇంతవరకు నాతో మాట్లాడట్లేదు. దయచేసి నన్ను ఇంకా ఇంకా మా నాన్న ముందు దోషులా నిలబెట్టకు స్వామి, ప్లీజ్. నాకు సాయం కాదు, న్యాయం చేయమని అడిగాను. అదెలాగో చేయలేకపోయావు. కనీసం ఈ ఇంటినైనా ప్రశాంతంగా ఉంచు స్వామి, నీకు దండం పెడతాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే బుజ్జమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. హ్యాపీ బర్త్డే బుజ్జమ్మా. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే బుజ్జమ్మా. థ్యాంక్ యూ అమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. లేమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమండి, ఏంటండి మర్చిపోయారా ఏంటి? ఈరోజు మన అమ్మాయి పుట్టినరోజు. ఆశీర్వదించకుండా అలా వెళ్ళిపోతున్నారేంటి? ఆశీర్వదించండి నాన్న. ఒరే లక్ష్మీనారాయణ, ఏంట్రా ఇది? ఆశీర్వదించమని కాళ్ళు పట్టుకుంటే అలా చేస్తావేంట్రా? ఈ చేతికి ఆశీర్వదించే అర్హత లేదని, బ్రతుకున్న జీవత్వం ఆశీర్వదించలేదని చెప్పు జానకి. ఏంటండి ఇది? ఏంటండి ఈ మాటలు? మన అమ్మాయి పుట్టినరోజుని ఒక పండగలా చేసే మీరు ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందండి. నమ్మలేకపోతున్నాను. అదంతా నా కూతురు నా వేలు పట్టుకుని నడుస్తుందన్న నమ్మకంతో ఉన్నప్పుడు. ఆ నమ్మకం భ్రమని తెలిసాక, నా కూతురు నన్ను పిచ్చోడి చేసిందని తెలిసాక కూడా ఇంకా అదే భ్రమలో బ్రతకలేను కదా. బాధేస్తుంది నాన్న, చాలా చాలా బాధేస్తుంది. నా ప్రతి పుట్టినరోజుకి అందరికన్నా ముందు నువ్వే విషయం చెప్తావు. ఆ రోజే నేను పుట్టినంత సంబరపడిపోతావు. అలాంటి నువ్వు ఈరోజు ఆశీర్వదించే అర్హత లేదు అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఏడుపు వచ్చేస్తుంది.
ఈ బాధని భరించడం నా వల్ల కావట్లేదు నాన్న. ఎందుకంటే చచ్చిపోవడమే నయం అనిపిస్తుంది. జానకి తనకి ఈ క్షణం చచ్చిపోవాలనిపిస్తుందేమో. ఏ క్షణమైతే 30 ఏళ్ల స్నేహం మీద గౌరవం పోయిందో, 25 ఏళ్ల పెంపకం మీద ఉన్న నమ్మకం పోయిందో, ఆ క్షణమే నేను చచ్చిపోయానని. కాదు కాదు, చంపేసిందని చెప్పు జానకి. నాన్న, నేనంత మోసం ఏం చేశాను నాకిప్పటికీ అర్థం కావట్లేదు నాన్న. ఒకవేళ నీ దృష్టిలో అది క్షమించరానంత తప్పే అయితే ఏదో ఒక శిక్ష వేయండి నాన్న. అంతేకాని ఇలా ప్రతి క్షణం నరకానుభవిస్తూ బతకడం నా వల్ల కాదు నాన్న, నా వల్ల కాదు. శిక్ష వేయండి జానకి. బ్రతుకున్నంతకాలం జీవోత్సవంలా బ్రతకమని శిక్ష వేసిందని చెప్పు. నా నమ్మకాన్నే కాదు, నా మనసును కూడా చంపేసిందని చెప్పు. బుజ్జమ్మా, బుజ్జమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. ఊరుకోరా, ఊరుకో. అందరూ బాగుండాలని, నా వల్ల 2 కుటుంబాలు 30 ఏళ్ల స్నేహం దూరం కాకూడదని ఆలోచించి నేను ఇలా చూసానే తప్ప నాన్న నమ్మకాన్ని మోసం చేయాలని మాత్రం కాదు. కానీ కానీ నాన్న నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకేం అర్థం కావట్లేదు. ఊరుకో బుజ్జమ్మా. ఏంటిది చిన్నపిల్లలా? చూడమ్మా, వాడిది కోపం కాదమ్మా, 30 ఏళ్ల స్నేహం పోయిందన్న బాధ. అది తట్టుకోలేక వాడలా ప్రవర్తిస్తున్నాడే తప్ప అంతకు మించి ఇంకేం లేదు. బుజ్జమ్మా, మీ నాన్న ప్రేమ ఆకాశవంతైతే కోపం మాత్రం పాల పొంగులాంటిది. ఆ కోపం ఎంత త్వరగా వచ్చిందో అంతే త్వరగా పోతుంది. నువ్వేం బాధపడకమ్మా. బుజ్జమ్మా, ఏంట్రా ఇది అర్థం లేకుండా? మా బుజ్జమ్మ పుట్టినరోజు అంటే మాకు పండగ రోజురా. మరి ఆ పండగ రోజు నువ్విలా బాధపడి మమ్మల్ని బాధ పెట్టచ్చో చెప్పు. చూడమ్మా, ఈ అన్నయ్య ఉంది మిమ్మల్ని ఆనందంగా ఉంచడం కోసం, అంతేగాని మీరిలా బాధపడుతుంటే చూస్తూ ఉండడం కోసం కాదురా. అయినా నేను చెప్పాను కదా, నీలో ఈ బాధను పోగొట్టి వీలైనంత త్వరలో నిన్ను సంతోషంగా ఉంచుతానని. మరి ఎందుకురా ఇలా అర్థం లేకుండా బాధపడతావు? తప్పు కదా. సరే సరే, గుడికెళ్ళి అర్చన చేయిద్దాం. పదండి పదండి, పదమ్మా. నేను రానన్నయ్య, రాలేను. బుజ్జమ్మా, ఏంటమ్మా ఇది? చెప్పిన మాట వినాలి. ఏం బాధపడకు, వెళ్దాం పద. పదమ్మా. పద బుజ్జమ్మా. పద బుజ్జమ్మా, పద పద. రా. రండి. రే, ఇంత జరిగిన తర్వాత ఏ ఆడపిల్లైనా ఖచ్చితంగా ఇలాగే ప్రవర్తిస్తుందిరా. అంతేగాని నిన్ను చూడగానే మనసు మారదు, ఇవ్వగానే గిఫ్ట్ తీసుకోదు. అయినా తనంత ఈజీగా క్షమించదని, తనకి నచ్చ చెప్పటానికి, తనని ఒప్పించటానికి బోలెడంత టైం పడుతుందని మెంటల్ గా ప్రిపేర్ అయ్యే వచ్చావు కదా. మరి గిఫ్ట్ తీసుకోలేదని ఎందుకురా అంత బాధపడుతున్నావు? చూడ్రే గౌతమ్, తను ఖచ్చితంగా మారుతుంది, నిన్ను అర్థం చేసుకుంటుంది.
అందుకని ఇలా చిన్న చిన్న విషయాలకు డిసప్పాయింట్ అవ్వకుండా ధైర్యంగా ఉండు, సరేనా? ఆ, రే అన్నట్టు నీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానురా. ఏందబ్బా అదే? మా ఊరి గుళ్ళో ఆ దేవుడి సమక్షంలో ఇష్టపడిన అమ్మాయి మెడలో దండ వేస్తే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒకటవుతారని నమ్మకముందిరా.